ఐదుగురు భర్తలున్న ద్రౌపది పతివ్రత అవునా? చాలా మందికి సందేహం. వీళ్ళని ఏమన్నారు? పంచకన్యలు అన్నారు. పంచకన్యలు అంటే ఐదుగురు కన్యలు. కన్య అంటే ఇంకా వివాహం కానటువంటి స్త్రీ. వీళ్ళందరికీ పెళ్లిళ్ళైనాయి కదా, మరి వీళ్ళని పంచకన్యలు అంటారేమిటి అంటే వీళ్ళెవరు? అహల్య, తార, సీత, మండోదరి, ద్రౌపది. ఐదుగురు. ఈ ఐదుగురు ఎవరంటే పంచభూత తత్వాలు రూపుదాల్చినటువంటి వారు. అహల్య ఆకాశతత్వం, వాయుతత్వం తార, అగ్నితత్వం ద్రౌపది, జలతత్వం మండోదరి, భూతత్వం సీతాదేవి భూమి నుండి ఉద్భవించినట్టు, ద్రౌపది అగ్నికుండంలో నుంచి ఉద్భవించినట్టు యజ్ఞం చేస్తున్నప్పుడు, మండోదరి ఆవిడ కూడా జలంలోంచి ఉద్భవించినట్టు, అహల్య ఆకాశం నుంచి. వీళ్ళైదుగురు కూడా అయోనిజలు. అయోనిజలు అంటే తల్లి గర్భద్వారం నుండి ఉద్భవించిన వాళ్ళు కారు. 9 నెలలు తల్లి కడుపులో ఉండి ఆ తర్వాత యోని అనేటటువంటి ద్వారం గుండా భూమి మీద పడలేదు వీళ్ళు ఈ ఆకారాలతో ఇట్లాగే ఏ తల్లి కడుపులోనూ ఉండకుండా భూమి మీద పడ్డవాళ్ళు. ఈ పంచభూతాలు వాటి యొక్క తత్వాన్నంతా ఏకీకృతం చేసి ఆ రూపంలో వాళ్ళు భూమి మీద ఉండేటట్టుగా చేసింది గనక వీళ్ళని కన్యలు అన్నారు.